నేను వెళ్ళిన మసాజ్ పార్లర్ బయట నుంచి లుక్ అయితే ఎలా ఉంది, వీళ్ళందరూ థెరపిస్టులు అనమాట అండి. నేను సందుల్లో తిరుగుతుంటే నాకు మధ్యవర్తి కనిపించాడు అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వేడి 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 పురుగులు అనమాట అండి. ఏంటో ఒక కర్ర టైప్ ఉంది, ఆ కర్ర దాంతో పైన ఇలా రబ్ చేస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు అంటే ఇలా చేస్తే వెల్కమ్ టు థాయిలాండ్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. రైట్ నౌ నేను బ్యాంకాక్ లో ఉన్నాను కదా. బ్యాంకాక్ వచ్చి గొంతు పోగొట్టుకున్నానండి. ఐ మీన్ సమ్ వాటర్ చేంజ్ వల్ల అనుకుంటా. మన బేస్ అయితే మొత్తం పోయింది, బొంగురు గొంతులో వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్. పొద్దు నుంచి అయితే రెస్ట్ తీసుకున్నాను, కాకపోతే ఈవినింగ్ క్లైమేట్ కొంచెం కూల్ అయిందని బయటకు అయితే వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నానంటే ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ మాల్ ఉందండి దగ్గరలో. ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా కూడా అక్కడ చాలా బెస్ట్ ప్రైజెస్ కి దొరుకుద్ది అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ. ఇప్పుడైతే నేను హాస్టల్ దగ్గర ఉన్నా, హాస్టల్ దగ్గర నుంచి ఆ మాల్ కి నేను లోకల్ ట్యాక్సీలో అయితే వెళ్తాను. ట్యాక్సీ అంటే కార్ అనుకుంటారేమో, కాదండి, బైక్ ట్యాక్సీ మీద వెళ్తా. సో ఇది మన హాస్టల్కి ఎదురుకుండా ఒక బ్యూటిఫుల్ ఇల్లు అండ్ గేట్ అయితే చూడండి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది ఇంటిది. ఇల్లు మట్టుకు అదిరిపోయిందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏంద్రా నువ్వు బ్యాంకాక్ వచ్చి ఎలక్ట్రానిక్స్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? నాకు అక్కడ పని ఉంది కాబట్టి నేను వెళ్తున్నానండి. నా గోప్రోకి కొన్ని యాక్సెసరీస్ తీసుకోవాలి, అలాగే అది కాకుండా ఇన్స్టా 360 కూడా తీసుకోవాలండి. గైస్, నేను గ్రాబ్ని అయితే బుక్ చేసుకున్నానని చెప్పాను కదా, గ్రాబ్ అయితే వచ్చిందండి. గ్రాబ్ అంటే మనకి ఓలా ఊబర్ అలాగనమాట. ఇక్కడ వాళ్ళు ఫుడ్ డెలివరీ చేస్తారు అండ్ అలాగే రైడ్ ఆఫర్ చేస్తారు. ఏదైనా సరుకు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లాలన్నా కూడా ఆఫర్ చేస్తారు. ఇదంతా కూడా నేనున్న ఏరియా అనమాట అండి. ఈ ఏరియా పేరు విక్టరీ మూమెంట్ అండి. ఏరియా మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఫుడ్కి కానీ లేదంటే స్టేయింగ్ కానీ. బట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే చాలా చాలా ఈజీ. అండ్ చుట్టుపక్కల చూసారు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఏరియా. ఎవరైతే దూరంగా ఉండాలి కొంచెం, నా ఉద్దేశంలో దూరం అంటే ప్రతి ఒక్కరు మనం థాయిలాండ్ వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు సమ్ పర్టికులర్ ఏరియాస్ ఉంటాయన్నమాట. అందరూ ఆ ఏరియాలోనే స్టే చేస్తారు. ఆ ఏరియాలో నేను కూడా స్టే చేస్తే నాకు మజా రాదనమాట అండి. కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అటు ఇటు వెళ్తాను. బిల్డింగ్లు అయితే చూసారు కదా అద్దరిపోయినాయి. అండ్ నేను ఆల్మోస్ట్ మాల్ దగ్గరికి రీచ్ అయిపోయాను. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్లో, మాల్ ఇదేనమాట అండి. మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి అయితే మటుకు పెట్టిన పేరంట థాయిలాండ్కి మాల్. థాయిలాండ్లో మాస్క్ అనేది కంపల్సరీ అండి. సో బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి మాస్క్ అనేది వేసుకునే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. మాల్ ఎంట్రన్స్ దగ్గర రాగానే నాకు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కనిపించాయండి. నేనైతే అటేపై వెళ్ళిపోయాను, ఎందుకంటే కొత్తది తెలుసుకోవాలంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా వేడి 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 పురుగులు అనమాట అండి. సో మనకి స్ట్రీట్ ఫుడ్లో అవన్నీ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బనానా బార్బిక్యూ అనమాట అండి. సో కాలుస్తున్నారు అట్టిపండుని. అక్కడ చూసారా చక్కెరకేళి టైప్ ఉన్నాయి అట్టిపండ్లు, కాకపోతే చక్కెరకేళి కాదు. ఈ స్టిక్ అయితే నేను ఒకటి ఇమ్మని అడిగాను. ఈ పొట్లాల్లో కూడా అట్టిపండి అంటండి, కాకపోతే డ్రై అంట. మరి ఏ చెప్పింది ఇదైతే నాకు కొంచెం అర్థమైంది, అందుకే తీసుకున్నాను. ఈ సలాడ్లో అయితే ముంచిచ్చింది నాకు. నేను ఈ బనానా స్టాల్లోనే తీసుకున్నాను, అదిరిపోయిందండి. టేస్ట్ మటుకు చెత్తకొడేసింది. నేను చాలా చోట్ల చూశాను కదా, అదేంటో నాకు అర్థం అవ్వలేదండి. వాళ్ళని అడుగుతుంటే ఏ చెప్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ సీ ఫుడ్ అండి. ఈ సాస్లో ముంచి తింటున్నారనమాట. చాలా వెరైటీగా ఉంది. అండ్ ఇక్కడ రకరకాలు ఏవేంటో కూడా ఏం అర్థం కావట్లేదండి బాబు. రంగులు చూసారా ఎలాగున్నాయో. అండ్ అలాగే ఇప్పుడు కొన్ని డెజర్ట్స్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. చూడండి ఎలా చేస్తున్నారో, అదిరే కదా అసలు. చాలా చాలా వెరైటీ స్ట్రీట్ ఫుడ్స్ అండి. ఒకటా రెండా, ఎక్కడ పెట్టిన కెమెరా ఒక కొత్త టైప్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్డే కనిపిస్తుంది నాకు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, ఏది తింటే ఏమవుద్దో కూడా తెలియట్లేదండి బాబు. అందుకే కొన్ని లిమిటెడ్గానే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. మనం దేనికైతే వచ్చామో అక్కడికైతే వెళ్తున్నాను. లోపల ఏదో సేల్ కూడా నడుస్తుంది, కాకపోతే డేట్ అయిపోయింది. ఇది మెయిన్ మాల్ ఎంట్రీ. పక్కనే చూస్తే మనకి స్ట్రీట్ ఫుడ్ ఇందాక వెళ్ళాను కదా, అది. లోపలికి అయితే వెళ్తున్నాను. అండ్ లోపలికి ఎంట్రీ అవుతుంటేనే ఒక బోర్డు అయితే కనిపించింది, కెమెరా ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని. సో ఒకవేళ చేస్తే మటుకు స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని. ఇవన్నీ కూడా కెమెరా షాపులు అండి. లోపల మాల్ అయితే మటుకు అదిరిపోయింది. మాల్ అంటే సరుకు, మాలు బాగుంది, లోపల మాలు బాగుంది, అదిరిపోయిందండి. నెక్స్ట్ లెవెల్ అసలు. మనకన్నా చాలా చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అంటే వెరైటీ ఆఫ్ ఫోన్స్ కానీ మోడల్స్ అన్నీ కూడా అప్డేటెడ్ ఉన్నాయండి. అండ్ కాస్ట్ కూడా మనకి వీళ్ళకి చాలా తేడా వస్తుంది. దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు కావాల్సిన వస్తువు పైన మన ఇండియాలోనే ప్రైస్ తక్కువ ఉంది, ఇక్కడ మేబీ ఎక్కువ ఉంది. ఎందుకంటే కన్వర్షన్ చేసి చూస్తే ఆ మాత్రం ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నేను ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చానండి. ఫుడ్ కోర్ట్లోనే కూర్చొని మాట్లాడుతున్నాను. ఇది కొంచెం ఫుడ్ కోర్ట్ అనమాట ఇదంతా. సో నేను ఏం తీసుకున్నానంటే వైట్ రైస్, కొంచెం స్పైసీ సాస్, చికెన్, ఎగ్. ఇది నా డిన్నర్ కమ్ లంచ్ అనమాట, సప్పర్ అనుకోండి. మాల్ బయటకు అయితే వచ్చాను.
ఫుడ్ తిన్నాక నా గొంతు అయితే సెట్ అయిపోయిందండి. మ్యాక్సిమం ఇంకొంచెం రెస్ట్ దొరికితే చాలు. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ నేను నైట్ లైఫ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. అసలు ఈరోజు ఏదైనా ఎన్కౌంటర్స్ జరుగుతాయా ఏంటి, ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ గో టు సుఖంవిత్. ఇక్కడ చూడండి, మాల్ బయట అలా నుంచుని ఉంటే వచ్చి ఎక్కించుకు వెళ్ళిపోతారు అనమాట. డబ్బులు అయితే ఇవ్వాలండి, ఫ్రీగా ఎక్కించుకుని వెళ్ళరు. చూడండి, వచ్చాడు, ఎక్కించుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కేల్కతం దుకాన్ బంద్. వీళ్ళంతా ప్రీపెయిడ్ టైప్ అనమాట. ప్రీపెయిడ్ అంటే వాళ్ళు అని చెప్తే అంత మనం ఇవ్వాలి. అదే మనం గ్రాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఆన్లైన్లో చూపిస్తుంది అనమాట. నేను బుక్ చేసుకున్న గ్రాబ్ అయితే వచ్చింది. సుఖంవిత్ ఇక్కడ నుంచి హార్డ్లీ 15 to 20 minutes అండి. నాకు వచ్చి 40 బాట్స్ అయితే ఛార్జ్ చేశారనమాట ఆన్లైన్లో. అంటే దగ్గర 100 రూపీస్ అనుకోండి. సుఖంవిత్ అయితే వచ్చి ఒక ర్యాండమ్ మసాజ్ పార్లర్లోకి అయితే వెళ్ళానండి. సో ఫస్ట్ అయితే కాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మసాజెస్ ఉంటాయండి. నేనైతే ఆప్ట్ అయింది ఫుట్ మసాజ్కి. నాకైతే కాస్ట్యూమ్ కూడా ఇచ్చారు, కాకపోతే నేను నా ఓన్ ప్యాంట్తోనే చేయించుకున్నాను అనమాట. కాస్ట్యూమ్ మార్చుకోలేదు. ఇది మెయిన్ ఎక్కడైతే మసాజ్ చేస్తారో అవి చైర్స్ అనమాట అండి. సో ఇక్కడైతే కూర్చుంటాం మనం. నేనైతే కూర్చున్నాను, వెయిట్ చేస్తున్నాను అనమాట థెరపిస్ట్ గురించి. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ రూమ్లోకి ఎంటర్ అవగానే ఒక మంచి ఏసీ ఉందండి. అంతలా నేను మాల్లో అంతా చెమటలతో తిరిగి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఫుల్ రిలాక్స్డ్ అనమాట అండి. ఫస్ట్ మసాజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇందులో టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట అండి. హాఫ్ అన్ అవర్కి ఒక రేటు, 1 hourకి ఒక రేటు, 2 hours అయితే ఒక రేటు, అండ్ నార్మల్ మసాజ్ అయితే ఒకటి, ఆయిల్ మసాజ్ అయితే ఒకటి, షాంపూ మసాజ్ అయితే ఒకటి, డిఫరెంట్ కైండ్స్ అండి. అసలు నిజంగా ఆవిడ అలా కాళ్ళు మసాజ్ చేస్తుంటే మటుకు నిద్ర వచ్చిందనమాట అండి. అంతలాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా సూపర్ హైలీ సాటిస్ఫైడ్ అనమాట అండి. అసలు నిజంగా మనం టయర్డ్ అయిపోయి వెళ్తాం, ఆవిడ నొక్కి బ్లాగి క్లీన్ చేసేటప్పటికి అసలు చూసారా, ఇది చాలా వెరైటీగా అనిపించిందండి. అదేంటో ఒక కర్ర టైప్ ఉంది, ఆ కర్ర దాంతో పైన ఇలా రబ్ చేస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారంటే ఇలా చేస్తే డెడ్ స్కిన్ పోతుందని చెప్పింది ఆవిడ. సో నిజంగానే ఆ డెడ్ స్కిన్ అంతా పోయిందండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్కి అయితే మసాజ్ తీసుకున్నాను. ఇప్పుడు నా మసాజ్ ఆల్మోస్ట్ అయిపోయే టైం అయింది. మసాజ్ అంతా అయిపోయాక మనకు ఒక గ్లాసుడ్ వాటర్ ఇస్తారండి, కూలింగ్ వాటర్. ఆ కూలింగ్ వాటర్ తాగితే అబ్బా, ఆ రిలాక్స్ అయ్యాక కూలింగ్ వాటర్ బాబా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను వచ్చినప్పుడు ఫుట్ మసాజ్ అయితే చేయించుకోమని. రేట్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క రేట్ ఉంటుందండి. అన్ని దగ్గర ఇదే రేట్ ఉంటుందని కాదు, ఒక్కొక్క మసాజ్ పార్లర్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుందండి. అండ్ నేను వెళ్ళిన మసాజ్ పార్లర్ ఫేస్బుక్ అండ్ జీమెయిల్ అనమాట అండి ఇవి. సో ఎవరికైనా నచ్చితే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ డెడ్ స్కిన్ అయితే పోయిందని చెప్పాను కదా, మొత్తం ఫ్రెష్ అయితే అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను వెళ్ళిన మసాజ్ పార్లర్ బయట నుంచి లుక్ అయితే ఎలా ఉంది, వీళ్ళందరూ థెరపిస్టులు అనమాట అండి. నానో ప్లాజా ఉంటుంది చూడండి, నానో ప్లాజా దాటిన ఒక 20 feet తర్వాత ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను మళ్ళీ మెయిన్ రోడ్లోకి అయితే వచ్చాను. ట్రాఫిక్ అయితే చూడండి ఒక రేంజ్లో అయితే ఉంది. నైట్ అయితే మటుకు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే పెరుగుతూ ఉంటుందండి. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవి తుక్తుక్లు అనమాట అండి. ఈ ఆటో డ్రైవర్ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నానా స్టేషన్ అండి, నానా BTS స్టేషన్. ఈ BTS స్టేషన్ ఉంది చూడండి, బాగా చూసుకోండి. ఈ కిందే ఆటో వాళ్ళందరూ ఉంటారు, తుక్తుగ్గాళ్ళు, చాలా జాగ్రత్త. సో ఏదైనా కడుపులో వేయాలి కాబట్టి నేను పైనాపిల్ తినడానికి అయితే వచ్చాను. 20 baht అనమాట అండి పైనాపిల్. ఇక్కడ 30 bahtsకే ఉంది, 20 bahtsకే ఉంది. కాకపోతే నేను 20 bahts పైనాపిల్ అయితే తీసుకున్నాను. సో అలా కవర్లో వేసి నీట్గా వేస్తారు. అండ్ ఇప్పుడు నేను Soi 11 సుఖంవిత్లో Soi 11 స్ట్రీట్ లోపలికి అయితే వెళ్తున్నాను. వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ని విజిట్ చేయడం అయితే మర్చిపోద్దు, చాలా ఉంటాయండి. విత్ Soi 11లో అయితే అంబాసిడర్ హోటల్ ఉంటుందండి. ఇది మన ఇండియన్స్కి అయితే చాలా ఫేమస్ హోటల్ అనమాట అండి. ఎవరు వచ్చినా మాక్సిమం ఇది ఒక స్టార్ హోటల్ అనమాట. ఇక్కడే ఉండని ట్రై చేస్తారు. అంబాసిడర్ బ్యాంకాక్. నేను సందుల్లో తిరుగుతుంటే నాకు మధ్యవర్తి కనిపించాడు అనమాట. మనం వీడియోలు తీస్తుంటే ఏంటి అని అడిగాడు. నేను ఎలా యూట్యూబర్ ని వీడియోలు చేస్తానంటే నా గురించి కూడా చెప్పు అన్నాడు. Welcome to Thailand. Now Thailand everything open. థాయిలాండ్ ఎవ్రీథింగ్ ఓపెన్. నాకు మాక్సిమం ఎంత అయితే వీలవుతుందో అదంతా కూడా పోర్ట్రేట్ చేయడానికే ట్రై చేస్తున్నానండి. ఎక్కడ కెమెరా పెడదామన్నా ఎవరైనా వచ్చి ఎందుకు తీస్తున్నావు అని అడుగుతున్నారు అనమాట. సో అందుకే చాలా లిమిటెడ్గా అయితే ఓపెన్ చేస్తున్నాను కెమెరాని. ఇప్పుడు మీరు ఏదైతే షుగర్ క్లబ్ చూస్తున్నారో చాలా ఫేమస్ అండి. అదిరింది కదా బండి, సూపర్ ఉంది కదా బండి. ఇది మెర్క్యూరీ హోటల్ బ్యాంకాక్ అండి. చాలా ఫేమస్ హోటల్ అండి ఇది. కొన్ని స్ట్రీట్స్ పర్వాలేదండి, మనం వాక్ చేస్తున్నా ఎవరు ఏమనరు. అదే కొన్ని స్ట్రీట్స్లో అయితే మనల్ని చేతిని పట్టుకుని లాగేస్తారనమాట. అక్కడ మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే మీ ఫోన్లు, పర్సులు అన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి.
గైస్ నన్ను అయితే ఈ గ్రాబే దింపాడు అనమాట. థ్యాంక్ యూ. సో మళ్ళీ మన రెసిడెన్సీ దగ్గరికి అయితే వచ్చాం, మన హాస్టల్ దగ్గరికి. హాయ్ అనేది మీరు అనుకున్నట్లు లేదండి, ఫ్యామిలీస్ చాలా మంది రావడానికి భయపడతారు. ఓన్లీ కొన్ని ఏరియాలు మట్టికి అలాగ ఉన్నాయండి. రెస్ట్ ఆఫ్ బ్యాంకాక్ ఒకటే ఎక్స్ప్లోర్ చేశాను కదా ఇప్పుడు దాకా, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓన్లీ లిమిటెడ్ ఏరియా కొంచెం బాగాలేదంతే, మిగతాదంతా మటుకు చాలా బాగుంది. నేను చెప్పేది ఏంటంటే రండి, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ గైస్ అలాగే ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్యాంకాక్, థాయిలాండ్.